రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఒకసారి 14 లక్షల కోట్ల పని, మరోసారి 10 లక్షల కోట్ల పంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. చివరకు అసెంబ్లీ సాక్షిగా అప్పులపై నిజాలు కక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జూలై 22న గవర్నర్ ప్రసంగం జరిగింది ఈ శాసనసభ సమావేశాలకు ముందు. దానిలో గవర్నర్ చేత 10 లక్షల కోట్లని చెప్పించారు. అంటే 14 లక్షల కోట్లని ముందు ప్రచారం చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో. మళ్ళా శాసనసభలో ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగించేటప్పుడు మాత్రం దాన్ని 10 లక్షలకు కుదించేటటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ ఇది అయిపోయింది 4 రోజులకే, మళ్ళీ ఎక్కువ కూడా లేదు. 22న గవర్నర్ ప్రసంగం అయిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత 26వ తారీఖున 12,93,261 కోట్లు అని చెప్పేసి మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా చెప్తాడు. ఇలా అప్పుల విషయంలో కుప్పిగంతులు వేసేటటువంటి కార్యక్రమం. మళ్ళా చివరికి మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన అప్పు 4,91,734 కోట్లని, ప్రభుత్వ గ్యారంటీ అప్పులు 1,54,797 అని, మొత్తం కలిపి 6,46,000 కోట్ల రూపాయలు అప్పని మళ్ళా రిటర్న్ గా ఇస్తారు. ఏమిటి నాకు అర్థం కాల. లేని అప్పులు ఉన్నట్టుగా, లేని తప్పులు చేసినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు శాసనసభ బయట, శాసనసభలో కూడా నాటకం ఆడారు. కానీ వాస్తవాలు శాసనసభ సాక్షిగా ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది.